ఆ ఉసిరికాయలు పచ్చడి చాలా బాగుంటది పద్మక్క. ఆ ఉసిరికాయలు కోసి పచ్చడి చేసుకుందాం పదా, చూద్దాం పా. చాలా బాగుంటదంట. ఉసిరికాయ పచ్చడి. ఈ ఉసిరికాయలు పప్పులో వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటుంది ఉసిరికాయ పప్పు. ఇదిగోండి ఉసిరికాయలు అయితే ఈ కాయలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి చూడండి, ఈ గుత్తులు గుత్తులుగా. ఇగో ఇవి కూడా ముదిరి. ఇగోండి ఉసిరికాయలు అయితే చాలా కాయలు అయితే కోసం పచ్చడికి సరిపోనైతే ఇంక ఇప్పుడు వీటిని అయితే పచ్చడి చేసేసుకుందాం. బాగా ముదిరిగాను బాగున్నాయి, బాగుంటుంది ఈ పచ్చడి. పూకుతుందా? కట్ చేసి వదిలినట్లే. పెద్దమ్మ ఒక కాయ తీసుకో. ఇంత నువ్వంట పచ్చిమిరకాయలు తీసుకురావద్దునా కోసదట. ఇందులో ఏరుశనగుళ్ళు కూడా వేసుకుందామండి. ఏరుశనగుళ్ళు వేస్తారుగా? వేస్తారు, వేస్తే బాగుంటాయి. వేస్తారు, బాగుంటుంది. ఇదిగోండి ఉసిరికాయలు కోయటం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే పచ్చడి అయితే నూరేసుకుందాం. అవన్నీ వేపుకొని వేరుశనగుళ్ళు వేస్తామా? ఏది కంచలేదు, అదే వేరుశనగపప్పు వేసేసుకుని కొల్లగొంటే కదా టమాటాలు వేస్తానంటే ఏంటి? ఉసిరికాయలు పులిపే కదా మరి. తినవా నువ్వు ఈ కాయలు ఎప్పుడు? అబ్బో స్కూల్ దగ్గర మేము కొనుక్కొని మరీ తినేవాళ్ళం. స్కూల్ దగ్గర అమ్ముతారు ఈ కాయలంటే చాలా ఇష్టం. తోటికోడలు ఇద్దరు పోటీ పెట్టుకున్నాను, నేను నోరుతా నేనే వెళ్తా, నేను నోరుతా నేనే వెళ్తా అని. నువ్వు వేపుతుంటే నేను వేపుతానంట, నువ్వు తెస్తుంటే నువ్వు తెస్తా అంటుంది. ఇలాంటి తోటికోడలు కూడా ఉంటారంటావా? ఉండే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మాకు.
ఉండే తోటి కోడలు ఉండవు. ఉంటారు కామెంట్లో చూద్దాంగా. చూద్దాం చూడు. మాకు స్కూల్ దగ్గర మా ఇళ్ళ దగ్గర చెట్లు ఉండేవి కాదు. మీది సిటీనే కదా కొంచెం. ఇల్లు ఉండేవి కాదు. కొన్ని పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు మిగతా ఎండుమిరపకాయలు వేసాను. ఎందుకంటే పులుపు కదా కొంచెం కారంగా ఉంటుందని ఎండుమిరపకాయలు, కారం ఎండుమిరపకాయలు కాదు, పులుపులో కొద్దిగా ఎక్కువ పడతాయి కదా, అందుకని పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కారంగా ఘాటుగా ఉంటుందిగా, ఉప్పు కూడా ఎక్కువ పట్టిద్దామండి పులుపు. అవును. ఓకేనా పద్మక? లామేసాక నేనే వేస్తాను, మొత్తం ఎక్కువ అయిపోద్ది. మళ్ళీ అసలే పోటీలు పడుతున్నారు మీరిద్దరు. ఉప్పు దగ్గర వద్దులేమ్మా. అత్తయ్య రోజు బాగా నలిగిద్దా, ఇది నా బాగా నలిగిద్దా? ఆ రోజు బాగా నలిగిద్ది. ఆ రాయి వేరు, అది మా చిన్నప్పటి నుంచి ఉంది. దానికి ఇది ఇట్లా కొడతారు కదా నలుగుతానికి, అది అవసరంలా. ఆ రాయి నలిగే కొద్దీ గరుగ్గా నలుగుద్ది. ఏంటో మరి ఏమి రాయో అది. అదే బాగా నలుగుతుంది. అది ఆ రోల్ని చాలా మంది అడిగాడు, కొత్తది కొని తనకి ఇది ఇచ్చేయాలి. ఇట్లా ఎవరికి ఇచ్చేది కాదు, మన ఆయనమ్మ కాడ నుంచి ఉంది అది. మన ఆయనమ్మ అక్కడి నుంచి ఉంది అది. దానికి కక్కు కొట్టడం ఇది అంటారు కదా, అసలు ఆ కక్కుతో మాకు పనే లేదు. చాలా మంది వచ్చి రోడ్లకి చేయించుకునే వాళ్ళే కానీ ఎలాంటి వచ్చేవాళ్ళు. మా దాంట్లో ఇది 4 రోజులు పడితే స్మూత్ గా అయిపోద్ది. మళ్ళీ కొట్టేచ్చండి, కూరలో కారం కూర దాంట్లో నూరేసేయచ్చు, అందుట్లో అంత మెత్తగా అయిపోద్ది. చాలదుగా ఇంకో చేస్తా చాలదు. సరిపోద్దాం, మళ్ళీ పోటీలు మొదలైసారు వీళ్ళు. సరిపోద్ది పద్మక్క. ఏం సరిపోతే ఉప్పు ఒకటే వేయమాకున్నాము, ఏదైతే వేసారు కదా. ఎల్లుండిపోయి అయినా ఎంత ఏం చెప్పమ్మా, నువ్వు చెప్పినట్టే అంటాను. నువ్వు 2 అయితే 4 వేస్తుంది. ఇంకా ఇదాలా ఇంకోరా? ఈ ఉసిరికాయ పచ్చడి ఎక్కడ నేర్చుకున్నా? మా ఏరియాలో ఎవరు చేయరు. ఢిల్లీలో నేర్చుకున్నా. ఏంటి ఈ పచ్చడి నేర్చుకోవడానికి ఢిల్లీ వెళ్ళావా? ఢిల్లీ వాళ్ళే ఇక్కడికి వచ్చారు. ఢిల్లీనే రప్పించావు పచ్చడి కోసం? ఈ పచ్చడి నేర్పించడానికి ఢిల్లీనే వచ్చింది. ఇక ఉసిరికాయ ముక్కలు వేసేసుకున్నాం. ఢిల్లీనే వచ్చింది. మా ఇంటి పక్కన ఢిల్లీలో ఉండి ఆంటీ వచ్చింది ఒకసారి. వచ్చారా? మా పక్కింట్లోకి వచ్చింది చుట్టాలా? వచ్చి ఉసిరికాయలు తెచ్చిపోయా. మా చెట్టు నిండా ఉండేవి మాకు దగ్గరలో. అయితే అంటే ఆంటీ చాలా ఉసిరికాయలు పట్టుకెళ్తుంది. ఇన్ని ఉసిరికాయలు ఏం చేసుకుంటారు, ఎవరు తిన్నా 4-5 ఉసిరికాయలు తీసుకెళ్లేవాళ్ళు. అలాంటిది ఆ ఆంటీ చాలా ఉసిరికాయలు పట్టుకెళ్తుంది. 2-3 సార్లు కోసుకెళ్తాం చూసి, ఏంటి ఆంటీ ఇన్ని కాయలు కోసుకెళ్తున్నారు ఏంటి, ఏం చేస్తారు ఏంటి అని అడిగా. డౌట్ వచ్చి ఏంటా ఇన్ని కాయలు ఎప్పుడు ఎవరు తీసుకెళ్ళట్లేదు, ఈయన ఒక్కటే తీసుకెళ్ళిద్ది ఆ చెట్టు కాడికి వచ్చి అని. ఏంటా అని ఆంటీ వెనకమాల పడి వెళ్తే, ఏంటమ్మాయి నా వెనకమాల పడి వస్తున్నావు అని అంది. ఆంటీ ఇవి మీరు ఏం చేస్తారు, నేను చాలా సార్లు మీరు కోసుకెళ్ళడం చూశాను, మా వాళ్ళు ఎవరు ఏమీ చేయరు, కానీ మీరు ఈ కాయలు ఎక్కువగా పట్టుకెళ్తున్నారు ఏంటా అని చూద్దామని మీ వెనకమాల పడి వచ్చాను ఆంటీ అంటే, ఓ దీంతో నీ పచ్చడి చేసుకుంటా. పచ్చడా? మా ఏరియాలో ఎవరు పచ్చడి అనగానే స్టన్ అయిపోయా. ఇంటితో పచ్చడా అయితే పచ్చడి ఎవరు తింటారా ఆంటీ అన్న. ఎంత బాగుంటుందో తెలుసా, తింటే వదిలిపెట్టవు తెలుసా అన్న. ఒక్క 10 నిమిషాలు కూర్చో ఖాళీ ఉంటే నేను నీకు చేసి చూపిస్తాను అన్నది. ఇంకా అని సరేలే ఆంటీ అని వస్తానన్నదని వెళ్ళి మా అమ్మకి చెప్పి, ఆమె ఎట్లాగైనా వెరైటీగా ఆంటీ ఏదో చెప్తుంది ఆయమ్మ, వెళ్ళి వెరైటీ చూడాలి. ఆ వెరైటీ ఏంటా అసలు, ఆ ఉసిరికాయలతో పచ్చడి ఎవరు తింటారమ్మా, చిచ్చి మనేసి ఎవరైనా తింటారమ్మా అని వెళ్ళి కూర్చున్నాను ఆంటీ దగ్గర. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఇలాంటి వంటలన్నీ వెరైటీగా చేయొచ్చు, కూర్చో నేర్పిస్తా అంది. మా అమ్మతో చెప్పొస్తాను ఉండండి ఆంటీ అని వచ్చాను.
వచ్చి మా అమ్మకి చెప్పి వెళ్ళాను ఆంటీ దగ్గరికి. వెళ్తే అప్పుడు ఆంటీ చేస్తుంది అనమాట పచ్చడి. చాలా అసలు పచ్చడి చేసి ఇదిగో తినని చెప్పి పెట్టింది. ఎంత టేస్ట్ గా ఉందంటే అబ్బా అసలు ఎంత బాగుందో. అప్పుడు చూపించింది కదా రుచి చేసి, చేసేది చూడలేదుగా నేను. మళ్ళీ ఇంకోసారి కోసుకెళ్తుంది. అప్పుడు వెళ్ళి ఆ పచ్చడి బాగుందిగా, బాగుందని చెప్పేసి ఆంటీ దగ్గర, ఆంటీ మీరు ఈ పచ్చడి నాకు నేర్పించాల్సిందే, నేను చేస్తాను మీరు చెప్పండి అని ఇలా వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. చాలా బాగా చేస్తుంది. ఎవరు చేయదు ఇలా, అది మన ఏరియాలో ఎవరు చేయదు ఈ పచ్చడి. రుచిగా పచ్చడి అంటే నువ్వు వచ్చిన కొత్తలో కూడా ఇది అని చెప్పి ఈ కాయతో పచ్చడి అని తింటాడు కానీ అనుకున్నాను నేను. ఏటైనా మనం తింటమే, ఎవరు తింటారు. మనం అలవాటు చేశాక వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అంతకుముందు ఎవరు తినేవాళ్ళు కాదు. అసలు తింటే 4 కాయలు తింటాం ఇంకా అట్లా ఆలిపోయి. చాలు కచ్చగా ఉంటే బాగుంటది. తాలింపు వేసుకుందామా? తాలింపు వేస్తే బాగుంటుంది. ఆంటీ అయితే ఇంగు కూడా వేసేది. ఇంగు లేదు మనం వాడం. వాళ్ళు ఇంగు వేసుకుందే అసలు పచ్చడి తినరు. ఇప్పుడైతే అయిపోయింది అన్నమాట. ఏంటి డౌట్ గా ఎప్పుడు తినలేదుగా, బాగుంటుంది. సరే తిని చూడు. తిను. చిన్నయ్య డాడీకి ఇచ్చావా నాన్న పచ్చడి వేసి? సరే సరే తినండి. ఎలా ఉందో చెప్పండి. నేను చేసిన పచ్చడి మనం ఎప్పుడు చేసుకుంటాం మా వదిన చెప్పాలి. అదే అదే పచ్చడి చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు పులుపు అవన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయినాయి. ఎంత టేస్ట్ గా ఉందంటే నువ్వు ఇంట్లో మామూలుగా చేసేదానికన్నా ఇంకా బాగుంది. మా వదిన ఏమంటదని నేను మాట్లాడుకున్నా. అసలు ఎక్సలెంట్ వచ్చింది. చాలా బాగుంది, నచ్చింది. మేము ఎప్పుడు తినలేదు. అసలు మేము ఎప్పుడు తినలేదు. మా ఇంటికాడ ఉసురు చెట్టు ఉండేది కానీ అవి కింద రాలిపోయి వేస్ట్ అయిపోయాం. మాకు ఇంత తెలదు. ఈసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేర్పుతాం. మా అమ్మకి. నీ అమ్మకి కూడా నేర్పుతావా? నీ అమ్మకి కూడా నేర్పుతావా? అది అసలు మాటలో చెప్పలేకపోతున్నా. ఎంత బాగుందో, బాగా టేస్ట్ గా ఉంది. చాలా టేస్ట్ గా ఉందా? అన్ని వేసి ఇదేదో అట్లాగే అనుకున్నావు కదా, పోలా అదిరి పోలా అన్ని కెలికేసేసి అక్కడ కదా అట్లా అట్లా చేస్తుందేమో అనుకున్నావు కదా ఇందాక నువ్వు. తెలియలే, బాగుంది. కానీ బాగుందా? చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకండి పచ్చడి అయితే సూపర్ గా ఉందంటండి. మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయండి.